అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో వంకాయ వేపుడు ఇలా పచ్చి కొబ్బరి వేసి మసాలా చేసి చాలా సింపుల్గా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతి అన్నంలోకి దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఇది చేయటం కూడా చాలా ఈజీ, అంతే రుచిగా ఉంటుందండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇవి ఇలాంటివి తీసుకున్నానండి. తెల్ల వంకాయలు తీసుకొని ఒక గిన్నెలోకి కొన్ని నీళ్లు తీసుకొని దీంట్లో ఒక 1 టీ స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేసిన నీళ్ళల్లో ఈ వంకాయలు కట్ చేసి వేసుకోవటం వల్ల దాంట్లో ఉన్న వగర్ అనేది పోతుందండి. అప్పుడు చాలా బాగుంటుంది కూర. ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు ఏ విధంగా అయినా కానీ కట్ చేసుకోవచ్చు. ఇలా పొడవుగా కట్ చేసి అన్నిలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఆ నీళ్ళల్లో ఆ వగర్ అనేది పోతుందండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి మసాలా కోసము ఒక అరచిప్ప పచ్చి కొబ్బరి అండి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక అరచిప్ప తీసుకున్నాను. 1/2 కేజీ వంకాయలకి. ఒక 7-8 వెల్లుల్లిపాయలు పొట్టుతోనే వేస్తున్నానండి. ఒక 7-8 పచ్చిమిర్చి. ఇది కారాన్ని చూసుకొని వేసుకోవాలి. మీకు తగినన్ని, మీ కారం ఎలా తింటారో ఈ పచ్చిమిర్చి ఎంత కారం ఉన్నాయో చూసుకొని వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి వేస్తాం కాబట్టి కొంచెం కారం పడుతుందండి. అందుకని 3 కలిపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. కొద్దిగా అంత జీలకర్ర, కొద్దిగా అంత ఆవాలు వేసుకొని ఇవి రెండింటిని ముందుగా వేయించుకోవాలి. మీ దగ్గర ఎండుమిరపకాయలు ఉంటే వేసుకోండి. అవి వేసుకున్నా కానీ రుచి చాలా బాగుంటుంది ఈ పోంపులో. నేనైతే వేయట్లేదండి. ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా అంత కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెష్ది వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఈ ముక్కలు వేసుకోండి. చూడండి, నీళ్ళు అనేటివి ఇలా నల్లగా అవుతాయి. అలాగైతే దాంట్లో ఉన్న వంకాయ వగర్ అనేది పోతుందండి. అప్పుడు ఆ వంకాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మగ్గించుకోవాలి. నీళ్లు వేయొద్దు, దీంట్లో నీళ్లు వేయకుండా చక్కగా మగ్గించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఈ వంకాయ ముక్కలు ఉడికే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మంచి కొద్దిగా సగం ఉడికిన తర్వాత దీంట్లో 1.5 టీ స్పూను ఉప్పు వేస్తున్నానండి. నేనైతే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. నేనైతే 1.5 టీ స్పూను ఉప్పు వేస్తున్నాను. ఇలా మనం 3 కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇందులో వేస్తున్నానండి. మీరు బరకగా పట్టుకోండి. ఇది ఫ్రై అనేది చాలా బాగుంటుంది. పేస్ట్ లాగా కాకుండా ఇలా బరకగా పట్టుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇదంతా వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఇది వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చక్కగా అది మొత్తము మసాలా కూడా మంచిగా ఫ్రై అవుతుంది. అలాగే వంకాయ ముక్కలు కూడా పూర్తిగా ఉడికిపోతాయి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసి చూద్దాము. ఇలా కింద అడుగున కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. అలాగైతే రెడీ అయిపోయినట్టు. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇది చపాతి, రైసు దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. లాస్ట్లో ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అంత చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని దింపేసి సర్వ్ చేసేసుకోవటమే. చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.